హల్లెలూయా, 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 హల్లెలూయా. మంగళవారం ప్రార్థనకు వచ్చామండి. ఎవరికైనా ప్రేరేపణ కలిగితే రావచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈరోజు. మనం ఎలా పుట్టాం, ఎలా పుడతాం, ఎవరు పుట్టిస్తే మనం పుడతాం, ఎవరు మనకు ప్రాణం ఇస్తే మనం ఉంటాం, తల్లి గర్భంలోంచి ఎలా వస్తాం, ఎవరు మనల్ని చూస్తున్నారు, ఎవరు మనల్ని చేస్తున్నారు. ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది. ఎందుకంటే చూడండి, ఆత్మకి శరీరానికి, ఈ భూమి మీదకు పరలోకానికి అనుసంధానకర్తగా దేవుడు నియమించారు కనుక నేను ఇటు ఆత్మ విషయాలు, అటు శారీరకమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు కూడా అనుసాన వశీకర మమతర బక్కోన్య వారి వైశాంతర పరిశుద్ధ కూడా పరిస్థితులను చేతులకు నేను అప్పగిస్తున్నాను. రికవశ్య స్వాధీనపరచుకోండి. రికభాష్య రివైశాంతర అనుసంధానకర్తగా దేవుడు నియమించారు కనుక అన్నీ అనుసంధానించి నా ఎక్స్పీరియన్స్లోంచి, ఎవరు చెప్పిన మాటలు కాదండి, నా అనుభవంలోంచి చెప్తున్న మాటలే కనుక చాలా ఉపయోగకరమైన విషయాలు ఇవి. జాగ్రత్తగా వినండి. ఈ భూమి వరకే కాదు, మానవ జీవితం అనేది అది అందరికీ తెలుసు కదండి. భూమి వరకే కాదు, అది నేను ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్న విషయం కదండి. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక, సారిపైనున్న పాత్రను నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున, ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, నీవు నా పక్షమై నాకు తోడుండగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతను నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. చూడండి, దేవుడు అతి పరిశుద్ధుడండి. మాకేం కనబడట్లేదు, మేమేమి చూడట్లేదు, మాకేం అర్థం అవ్వట్లేదు అంటే, నీకు అర్థం అవ్వనంత మాత్రాన, నువ్వు చూడనంత మాత్రాన అవి కాకుండా, దేవుడి విషయాలు కాకుండా పోవు కదా, దేవుడు కాకుండా పోరు కదా. ఆయన అతి పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఆయన విషయాలు నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు అర్థం కావు, నీ యొక్క ఊహకి, నీ యొక్క జ్ఞానానికి మించింది. ఎప్పుడైతే నీ జీవితంలోకి పరిశుద్ధతని ఆహ్వానిస్తున్నావో, ఎలా మరి ఆ పరిశుద్ధత వస్తుంది మనకి? దేవాది దేవుడు మన ఎవరు సృష్టించారో ఆ దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధత కావాలి. అప్పుడే నువ్వు దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోగలవు. మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? మొదటిగా నీ హృదయంలో యేసు ప్రభువుకి స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన రక్తంలో బాగా శుద్ధి చేసుకోవాలి. ప్రతి అవయవాన్ని ఆయనకి స్వాధీనపరచాలి. ఆయన ఆత్మ చేత ఆయనే నింపుతాడు, నువ్వు ఆవేశపడక్కర్లేదు. ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడగలగాలి. ఆ వాక్యాన్ని ఆత్మ ద్వారా ఆత్మదేవుడు బోధిస్తున్నప్పుడు నువ్వు విని అది గైకొని దాని ద్వారా వాక్యానుసారమైన జీవితంలోకి నువ్వు లేవనెత్తబడాలి.
ఎల్లప్పుడూ నువ్వు యెహోవాను స్తుతించాలి. ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయగా నువ్వే నీ గురించి నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి లేవనెత్తబడతావు. అనేక మార్లు నేను చెప్పాను, మన శరీరం అనేది ఆత్మకి పొదగబడింది. ఇప్పుడు నేనున్నానండి, నా శరీరం అనేది ఆత్మకి పొదగబడింది. అంటే లోపల ఆత్మ అనేది నాలాగే ఉంటుంది. అది లోపల నిమ్మి, ఆత్మ నిమ్మి అనమాట. ఈ యొక్క శరీరం అనేది ఆ ఆత్మకి పెట్టబడింది, ఇలాగా అమర్చబడింది అనమాట. నువ్వు చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆత్మని జయింపు చేస్తావు, శరీర క్రియల్ని చంపేస్తున్నావు, ఆత్మ ద్వారా శరీరాన్ని నువ్వు జయిస్తున్నావు. ఎప్పుడు ఆ యొక్క ఆత్మకి శరీరానికి పోరాటం అవుతూనే ఉంది. అయితే ఎప్పుడైతే నువ్వు యొక్క శరీర క్రియల్ని ఆత్మ చేత చంపేస్తావో, ఆత్మ ద్వారా నువ్వు జయిస్తూ ఉంటావు. ఇదంతా ఎలా సాధ్యమో అంటే యేసుప్రభు రక్తం ద్వారా, ఆయన ఇచ్చే ఆత్మ ద్వారానే సాధ్యము. వశీకరణ బక్కుల రీక్ భాష్య రీవైశంకర. యేసుప్రభు అంటే జీవింపచేసే ఆత్మ. నీ యొక్క అవయవాలన్నీ తిరిగి జీవింపచేయబడాలన్నా నేను నరనరాల్లోకి కూడా ఆయన రక్తం అనేది ఎక్కింపబడాలి. ఆయన రక్త శక్తిని నువ్వు అనుభవించగలగాలి. మీకు అర్థమవుతుందా? చాలా మీ ఊహకు అందని విషయాలు అయినప్పటికీ అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే అది అవసరం కదా. మనం చూస్తున్న ఈ శరీరం అనేది ఒకరోజు నశించిపోతుంది, కానీ లోపల ఆత్మ నశించిపోదు కదా, దానికి మరణం లేదు కదా. మరి నువ్వు దేవాదేవుడు అతి పరిశుద్ధుడైన దైవ సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని కోటానుకోట్ల దేవదూతల చేత నిత్యము స్తుతింపబడుచున్న దేవాది దేవుని యొక్క సన్నిధానానికి మరి ఈ మనుషులు ఎట్లా వెళ్తారు? ఈ మట్టి మనుషులు ఎలాగే వెళ్తారు? ఈ యొక్క మట్టి శరీరం అనేది దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోదు కదా. కనుక మనము రక్త మాంసముల చేత మనం పొదగబడినాం నిజమే, తిరిగి మనం ఆత్మలో కూడా జన్మించాలి. అది యేసు ప్రభువులోనే సాధ్యం. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడిగా జీవించారు, ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు, ఆయన రక్తంలో మనకి పాప విమోచన ఉంది, విడుదల ఉంది, జయం ఉంది. ఆయన జయశీలుడు కనుక మనం అన్నిటి మీద జయించగలుస్తాము. ఇది నా అనుభవం, నా అనుభవమే నేను చెప్తున్నాను. అమ్మో అంతలా ఎలా ఉండగలంలేండి, అయ్య బాబో ఈ సినిమాలు చూడకుండా, సీరియల్ చూడకుండా, ఒక అబద్ధం ఆడకుండా ఎట్టుంటామండి బాబు అంటారా? మీకు తెలియకుండానే మీ ప్రాక్టీస్లో, మీ అభ్యాసంలో మీకు తెలియకుండానే అద్భుతంగా మీరు మారిపోవడం మీరు చూస్తారు. మీ యొక్క ఆత్మ అనేది శరీరం మీద జయించడం మీరు చూస్తారు. అందరూ మనుషులే, మట్టి మనుషులే. మరి మట్టి మనుషులు మహిమ శరీరాలుగా ఎట్లా వస్తారు? మరి మహిమాత్మ చేత ఎట్లా నింపబడతారు? మరి అతి పరిశుద్ధతలోకి ఎలా నడిపింపబడతారు అంటే త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే ఆయన మార్గం అన్నారండి, ఊరికే. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించావో, యేసు ప్రభు మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే నన్ను సృష్టించారు, ఆయన మాత్రమే సృష్టికర్త అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీకు మార్గం అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గం గుండా నడుస్తున్నావో, జీవం అనేది నీలోకి విడుదల చేయబడుతుంది. అప్పుడు నువ్వు జీవాత్మ అయిపోతావు. అంటే జీవింపజేసే ఆత్మ ఎప్పుడు నీలోకి వస్తున్నారో చాలా మర్మాలు అనేవి ఈరోజు మనం మాట్లాడుకుంటామండి. క్లాస్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు. చూడండి, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ ద్వారానే మనం అర్థం చేసుకోగలం. ఏది ఏమైనా, ఏ స్థలంలో మీరు ఉన్నా ఒకసారి దేవుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నాయన ఏం చెప్తున్నారో మాకు అర్థం అవ్వాలంటే, నీ ఆత్మ కావాలంటే కొద్దిగా మాకు బోధించిన ఆయన అర్థం అవడానికి సహాయం చేయండి అని అడగండి, ప్రార్థించండి. యేసు ప్రభు నామంలో దేవుడు సహాయం చేస్తారు, అర్థం చేసుకునే కృపను కూడా ఇస్తారు. ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. నేను చదివి వినిపిస్తా, చూడండి. కీర్తన 139వ అధ్యాయం 139వ అధ్యాయం 13, 16, 13 నుంచి 16 వరకు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నేను చెప్పక మునుపు ఇవేవి మీకు అర్థం కాలేదు కదండి. ఇక్కడ ఏమంటున్నారంటే, దావీదు మహారాజు స్టిల్ ఇప్పుడు పరలోక రాజ్యంలో ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యం ఆడుతూ ఉండేవారండి భూమి మీద ఉండేటప్పుడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి చూచి వచ్చేవారు చెప్పే సంగతులు ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆయన నాట్యం ఆడుతూనే ఉన్నారు, దేవుని స్తుతిస్తూని ఆరాధిస్తూ. మనం ఇక్కడ ఏం చేస్తామో పరలోకంలో కూడా అదే చేస్తాం. అందుకే పరలోక రాజ్యం కొరకు ఇక్కడే మనం ప్రారంభించాలి. మన ప్రారంభ దశ అనేది భూమి మీదే ఉండాలి. అది నీ ఆసక్తిని బట్టి ఉంటుంది. నువ్వు ఎంతసేపు శరీరక్రియలు, ఇంత డబ్బు సంపాదించాలి, ఇంత సుఖం, ఇంత సౌఖ్యం నాకు కావాలి, నేను ఈ కారు కొనుక్కోవాలి, ఆ బంగ్లా కొనుక్కోవాలి, నేను ఫారెన్ వెళ్ళిపోవాలి, ఎంత సంపాదించాలి అంత సంపాదించాలి. శరీర సంబంధమైంది ఈ లోకం వరకే కదా. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు అవన్నీ వస్తున్నాయి కదండి. మరి వాళ్ళు సంపాదించిన బిలియన్ కోట్లు డాలర్లు, ఆ డబ్బులు, ఆ బంగాళాలు ఏమైనట్టు? కానీ అక్కడ ఒకవేళ ఆ మనుషులు దేవుడి కొరకు సిద్ధపడి ఉంటే, భూమి మీదే వారు సిద్ధపడి ఉంటే చక్కగా దైవ సన్నిధికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఈ లోకం మీద ఏం జరిగినా ఏ యుద్ధాల్లో, ఇప్పుడు ఆ యుద్ధాలు భయంకరమైన యుద్ధాల్లో వారు మరణించి ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు దైవరాజ్యం కొరకు సిద్ధపడితే యేసు ప్రభు వారి ద్వారా ఆ యొక్క మార్గంలో, సరియైన మార్గంలో వారు నలవగలిస్తే ఇక విషయం వారు నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు, తండ్రి సన్నిధికి చేరుతారు. అంటే ఇప్పుడు శాశ్వతం ఏంటంటారు మీరు? కేవలం శరీరం భూమే కాదు కదా. ముందు అసలు నువ్వు ఎలా నిర్మింపబడినావో నువ్వు అర్థం చేసుకో. చూడండి ఏంటంటే ఇక్కడ, నేను పిండమునై ఉండగా నా కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నీ తల్లి గర్భంలో నువ్వు నీడ కట్టక మునిపే, నీవు పిండముగా ఉన్నప్పుడే నీ ఎముకలెన్నో ఆయనకి తెలుసు. చూడండి ఏటట, నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయను. చూసారా ఎన్ని దినాలు ఈ భూమి మీద నువ్వు బతుకుతావు, ఆ దినాలన్నీ కూడా ఆల్రెడీ రాసేశారంట, లిఖింపబడినాయంట. చూడండి ఇంకా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంతరింద్రియాలు అంటే లోపల బాడీ అండి, బాడీ పార్ట్స్. మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ దేవుడు చేస్తేనే వచ్చాయి. ఎందుకు నా శరీరం ఇలాగా, ఎందుకు నా పాటలు ఇలాగా, ఎందుకు? ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు ఏంటారంటే నిక్ అనమాట ఆయన పేరు. ఆయన ఫుల్ పేరు మర్చిపోయాను. ఆయనకి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, మొండెం మాత్రమే ఉంటుంది. మగాడు ఆయన, పురుషుడు. ఒక స్త్రీని మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన మంచిగా స్విమ్మింగ్ చేస్తారు దేవుడి కోసం సాక్షిగా. నాకు నిజంగా ఈ లోపాల వల్ల నేనేమీ బాధపడట్లేదు అని ఆయన మంచి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆయన జన్మ రహస్యాన్ని ఆయన తెలుసుకోగలిగారు. ఇప్పుడు అన్నీ బాగుండి అవయవాలన్నీ శుభ్రంగా పనిచేసి కూడా ఎవరు చాలామంది పని చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఒక మాట చెప్పారండి, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేసుకో. అది ఏ పనైనా కావచ్చు. ఇప్పుడు నీ బాడీ అలిస్తే కదా నీ నిద్ర వస్తుంది, అవునా కాదా? ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడాలండి. యాక్చువల్గా ఏది ముందు చెప్పాలి, ఏది వెనక్కి చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, కానీ చెప్తాను వినండి. ఏంటంటే చూడండి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు.
ఇప్పుడు లోపల నీ తల్లిగా ఈడ నువ్వు స్కానింగ్లు చేస్తావు, ఇంకేమన్నా చేస్తావు, ఇదంతా ఏంటి? మనుషులకి దేవుడు ఇచ్చిన జ్ఞానమే కాదని నేను అన్నాను. కానీ దేవుడే అక్కడ నీకు ఒక ఎముక తగ్గించారు, లేకపోతే ఆ బాడీలో ఒక పార్ట్ తగ్గించారు. ఇంకెవరు పెడతారు దానికి? ఎవరైనా పెట్టగలరా చెప్పండి? ఉన్నదేంటో చెప్తారు ఎవరైనా, ఏ డాక్టర్లైనా. కానీ నీ ఎముకలన్నీ ఎవరు లెక్కించారట? నిన్ను సృష్టించిన సృష్టికర్త. అర్థం చేసుకుంటున్నావా? నీ తల్లి గర్భంలో పిండంగా నువ్వు రూపింపక మునిపే భూమి యొక్క అగాధ స్థలముల్లో నువ్వు విచిత్రంగా నిర్మింపడానికి ముందే నిన్నెవరు చూసారో తెలుసా? నీ సృష్టికర్త చూశారు. నీ బాడీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన చేతులే అవి నిర్మించాయి కనుక. నీ యొక్క నువ్వు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలి, నీ దినములన్నీ కూడా లిఖింపజేసింది ఎవరో తెలుసా? నీ సృష్టికర్త. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేనేంటా చెప్తాను అనుకుంటున్నారా? నా ట్రాజిడీ స్టోరీ ఒకసారి వినిపిస్తాను చూడండి. చాలా ట్రాజిడీస్ జరిగాయి నా జీవితంలో. ఆ ట్రాజిడీలో దేవుడు నేను తెలుసుకోగలిగాను. ఏంటంటే అంతా ఎక్స్పీరియన్సే కదా. యాక్చువల్గా తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు. అందుకే నేను చాలా డిఫరెంట్గానే ఉండేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా. కొంచెం ఆ యొక్క అభిషేకం అనేది ఉంది కనుక చాలా మట్టుకు నేను ప్రతిదీ నేను అబ్జర్వ్ చేయడం ప్రారంభించేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే ఎలాగో ఒకలాగా అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య చూడండి, ఏదైనా నా వరకు వస్తే కానీ నేను ఎవరిని దేన్ని కేర్ చేసేదాన్ని కాదు. నా వరకు వస్తే మాత్రం నేను పట్టించుకునేదాన్ని. ఇంతవరకు ఎందుకు వచ్చినట్టు ఈ సమస్య అనేసి మాత్రం. ఆ విధంగా ఈయన చిన్ని వాళ్ళ డాడీ అన్నమాట చాలాసార్లు ఈ పాయిజన్ తీసుకోవడం కావచ్చు, చాలాసార్లు మా అన్నయ్యతో దెబ్బలు తిని ఇంకా వెనక పడి పెళ్ళి 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 అనుకొని మొత్తానికి ఏదో రీతిగా ఆ పెళ్ళి జరిగింది. జరగ్గా ఏం జరిగిందంటే, మరి పెళ్ళి అవ్వగానే కడుపు వస్తుంది కదండి. మరి ఇద్దరు స్త్రీ పురుషులు కలిసినాక వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడంటే మరి గర్భాలు సరిగ్గా రావట్లేదు, కానీ మరి మా పరిస్థితిలో మాత్రం నా బాడీ మాత్రం దేవుడు పెరిపెట్టిగానే ఉంచారు కనుక మరి వాళ్ళ డాడీలో కూడా ఏ లోపం లేదు కనుక. సో మరి వెంటనే ఒక ఫస్ట్ టైం ఇలా గర్భం రాగానే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, చిన్ని వాళ్ళ నాన్నమ్మ అప్పుడే పిల్లలేంటి పదం అనుకొని తీసుకెళ్ళి అబార్షన్ చేయించింది భయంకరంగా. 2 సార్లు తల్లి కొడుకు కలిసి అబార్షన్స్ చేయించారు నాకు. వాళ్ళు అనుకున్నారు ఇక అబార్షన్ చేయించాము, ఏదో పిండం పడిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఇక పిండమే లేదు, ఇంకా మాకు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? నా బిడ్డ కడుపులో పడినప్పుడు, ఈ చిన్ని కడుపులో పడినప్పుడు కూడా ఇద్దరు రెడీ అయిపోయారు అబార్షన్ చేయించడానికి. అప్పుడే పిల్లలేంటి, నీ ఉద్యోగం లేదు సద్యోగం లేదు, ఎప్పుడే పిల్లలేంటి, పదా నేను అబార్షన్ చేపిస్తామని అన్నారు. చచ్చినా నేను చేసుకొని, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చిన బహుమానము. దేవుడిస్తేనే నాకు వచ్చింది. మీరు ఇష్టానుసారంగా చేసేస్తే నేను ఊరుకునేది లేదు, మా ఇంటికి పారిపోతానని. మొత్తానికి ఎప్పుడు బ్యాగులు సర్దుకొని వచ్చేయడమేలండి. వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు గొడవలాడుకోవడం వచ్చేయడం ఇది మామూలే. చాలా సాధారణమైన విషయం అయినప్పటికీ అలాగా అంత కర్కశంగా, అంత క్రూరంగా తల్లి కొడుకు ఆ నాన్న ఇలాగా బిహేవ్ చేస్తున్నప్పుడు, పైగా బత్తాసు పలకడానికి వాళ్ళ అక్క కొరతి, ఇంకా వీళ్ళందరూ కలిపి ఇంత క్రూరంగా, నాకు బాగా తెలుసు అది దేవుడిస్తేనే గర్భఫలం వస్తుంది, దాన్ని అలా నాశనం చేయడానికి ఎవరికి హక్కు అధికారం లేదు కదా. సో వీళ్ళు ఇలా ఇంత భయంకరంగా నాకు చాలా అసహ్యం వేసేసి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా 3వసారి కూడా రెడీ అయిపోయారు అందరూ కలిపి. ఇలా కాదని చెప్పి నేను మా ఇంటికి మా అమ్మ దగ్గరికి నేను వచ్చేసాను. ఆ బిడ్డే నిలబడిన బిడ్డ ఈ చిన్ని అనమాట. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు ఈ గొడవల మధ్యలో, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అది తీసుకెళ్ళి స్కానింగ్ తీపించేసి అది ఆడపిల్లని తీపించి మరి గొడవ ఆడపిల్లట అని వద్దట. అది ఎందుకండి? దేవుడు ఏదో ఆడపిల్ల మగపిల్ల ఇచ్చింది ఉంచుకోవాలా? అసలు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను నేను చెప్తాను వినండి. ఈ ఆడపిల్లని తీసి మన గొడవ అయితే ఆ గొడవల్లోనే పూర్తిగా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఆవిడ చేసే నిర్వాకానికి నేను కాలు బయట పెట్టేసరికి ఆమె 2 కాలు పడిపోయి. ఎవరైనా చేసింది ఆ నెత్తి మీదకి వస్తుందండి, ఎక్కడికి రాదు. ఎవరో నీకు అమాయకంగా దొరికారు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే న్యాయాధిపతుల దేవుడు ఒకరు ఉన్నారు కదా.
న్యాయం తీర్చే దేవుడు ఒకరు ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు దుష్కార్యాల్లో, దుర్మార్గాల్లో, దుష్టత్వంలో, అన్యాయంలో, అక్రమంలో, పాపంలో జీవిస్తున్నారేమో, మీ క్రియలు మీ నెత్తికే చుట్టుకుంటాయి, ఎవ్వరికి వెళ్ళవు. ప్రతిదీ లెక్కింపబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. పాపం విషయంలో భయం ఉండాలి, అక్రమం విషయంలో భయం ఉండాలి, దుష్టత్వం విషయంలో భయం ఉండాలి. తర్వాత ఏం జరిగిందని అడగరు. ఈ బిడ్డ ఎప్పుడైతే రెండో బిడ్డ అలాగా అదేమైందంటే, నేను అప్పుడు కండక్టర్ జాబ్ చేసేదాన్ని. ఈ పొట్టెళ్ళి నేను వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక మా తమ్ముడు నేను అట్లా ఉండేవాళ్ళం. అప్పుడు ఈ మేరీ వాళ్ళ అమ్మాయి బాగా హెల్ప్ చేశారు, మన ఇంట్లో ఉన్న మేరీ పిన్ అనమాట. సో ఆ పరిస్థితులు అసలు నాకు తెలియదు. ఆ బిడ్డ లోపల బొమ్మనేరు పోయింది, ఆ బిడ్డ పోతుందన్న సంగతి, పోయిందన్న సంగతి తెలియదు. నేను అసలు ఆ పిల్ల కోసం గొడవలు ఆడుకొని నేను బయటకు వచ్చేసాను. దేవుడు అంటే అలా తీసేయడమే మరి దైవ చిత్తం కావచ్చు. నేను ఒక్కరిదాన్ని పెంచడానికి కష్టాలు పడ్డాను, ఇద్దరిని పెంచడానికి ఇంకెన్ని కష్టాలు పడేదాన్నో మనకు తెలియదు, ఇంకెన్ని జరిగేవో ఏమో. అందుకని దేవుడే తీస్తారు. తర్వాత నేను అర్థం చేసుకున్నా. కానీ నాకు ఏంటి నాయన, నాకు 6 నెలలు నేను ఈ బిడ్డని మోసాను కదా, ఇలా తీసేసావేంటి, నువ్వు ఉంచాలంటే ఉంచగలవు, ఎందుకు తీసినట్టు అని నేను దేవుడి దగ్గర పోరాడుతూ ఉన్నాను. అప్పుడు యేసు ప్రభు ఒక దర్శనం చూపించారండి. ఈ యొక్క యేసు ప్రభు చుట్టూ కూడా చిన్న బిడ్డలు పరుగులెడుతున్నారు. చక్కగా ఎదిగారు అక్కడ. వాళ్ళు మరి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలని ఏముండదు, మరి గౌన్లో ఏటో మరి తెలియదు, వైట్ డ్రెస్సులు వేసుకొని ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నారండి, ఆడుకుంటూ ఉన్నారు. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది. ఏంటో తెలుసా, ఈ పడిపోయిన పిండాలన్నింటినీ అక్కడ దేవదూతలు పెంచుతారట. చూసారా, నీ గర్భంలో నీవు పిండముగా రూపింపక మునిపే ఎవ్వరు చూశారు నిన్ను. ఈరోజు అన్ని అవయవాలు నీకు ఉన్నాయి అంటే ఎవరిచ్చారు? నీ లోపల అంతరింద్రియాలన్నీ ఎవరు పుట్టించారు అనుకుంటున్నావు? ఏదో నీ తల్లి తండ్రి కలిసారు కనుక వచ్చేసారు అనుకుంటున్నారా? అది దేవుడు ఏర్పాటు చేస్తే ఈరోజు నువ్వు మనిషిగా బయటికి వచ్చావు, బతుకుతున్నావు. ఇంకా ఇప్పుడు బయటికి వచ్చేసిన తర్వాత నా జీవితం నా ఇష్టం అంటే ఎట్లా అవ్వదు కదా. నీ సృష్టికర్తకి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా నీతి న్యాయములు జరిగించే దేవుడి ఒకరోజు నేను నిలవబెడతారు. నేనెందుకు అగ్గిలోకి వెళ్తాను, నేనెందుకు నరకంలోకి వెళ్తానంటే, నువ్వు పుట్టక మునిపోయి నిన్ను చూసి నువ్వు ఎక్కడో చూసారా. చాలా మంచి మాటలు అవి నాకు అంత వేగంగా రావు, చూడండి చదువుతాను. అందుకే మరొకసారి, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైను. చూసారా, పడిపోయి పిండాలనుకున్నారు, ఏదో దౌర్జన్యం చేస్తారు, అక్రమం చేస్తారు, దొరికాను కదా అని ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఒక మనిషిలా కూడా చూడలేకపోయినారు. ఎంత భయంకరం. కానీ అదంతా ఎక్కడ రాసిపెట్టి ఉందండి? దేవుడు చక్కగా ఆ బిడ్డల్ని, ఆ పడిపోయిన పిండాలు అవన్నీ ఎదగడం, అవి చుట్టూ ఆడుకోవడం, ఆ పిల్లలు ఎంత అద్భుతం. నేను ఎంతో దుఃఖపడ్డాను, ఎంతో బాధపడ్డాను. ఆ క్రూరత్వాన్ని బట్టి చాలా రోజులు నేను దుఃఖపడ్డాను. ఆ క్రూరత్వం, ఇంత క్రూరమైన మనుషులు ఏంటబ్బా, ఒక ప్రాణాలు ఇలా తీసేవచ్చా అసలు అని చెప్పి నేను చాలా బాధపడినందుకు నీ బిడ్డలు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర ఆనందిస్తున్నారని యేసు ప్రభు ప్రత్యక్షంగా, యేసు ప్రభు దేవుడిచ్చిన దర్శనాలు నాకు ఎప్పటికీ చెరిగిపోవండి. అవి నా కళ్ళ ముందే ఉంటాయి, ప్రత్యక్షంగా ఉంటాయి. దేవుడి దర్శనాలు అంటే అలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు కళలు అంటారు, వాళ్ళు ఏదో సొంతంగా ఆలోచించుకుంటారు, ఇంకా ఏవో మాకు దర్శనాలు, మాకు కళలు అంటారు. కరెక్ట్ కాదండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ దర్శనం ప్రత్యక్షంగా నీకు టీవీలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా కనబడుతుంది. అది దేవుడిచ్చిన దర్శనం. చాలా సంవత్సరాల క్రిందట నాకు ఇచ్చిన దర్శనం చూసారా. అంటే పడిపోయిన పిండాలు కూడా దేవుడు లెక్క పెడతారు. అమ్మాయిలు అబ్బాయిలు చాలా జాగ్రత్త. ఒంటిలో యవ్వనం ఉంది, బలం ఉంది, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తామంటే రేపు ఉదయాన్నే నీ పిండాలే నీ మీద సాక్ష్యం పలుకుతాయి. జాగ్రత్త. ఈరోజు వాళ్ళ మీద సాక్ష్యం పలకడానికి నా పిండాలు అక్కడ ఎదుగుతుంది. చూసారా, ఆ దౌర్భాగ్యమైన స్థితులు వాడు భూమి మీద అనుభవించారు చాలా మటుకు.
అనుభవిస్తారు కూడా. అన్యాయం చేసేవాడు దొరికారు కదా అని మనం ఏదైనా ఏది పడితే అది ఎలా పడితే అది చేస్తామంటే కుదరదు కదా. దైవ న్యాయ చట్టం ముందు ప్రతి ఒక్కరూ నిలబడాలి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఇక్కడ మీరు బాగా గుర్తించుకోవాల్సిన విషయం, మీకు ఒక సృష్టికర్త పుట్టిస్తేనే ఈ లోకంలో మీరు పుట్టారు. మీకు అంత మంచి విలువైన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తే మీ జీవితాన్ని మీరు ఎలా చేసుకుంటున్నారు, ఏమి చేసుకుంటున్నారు, కనీసం దేవుడిని దేవుడిగా చూడగలుస్తున్నారా, అంగీకరించగలుస్తున్నారా? మరి ఈ రోజు నువ్వు తెలుసుకోకపోతే దేవు రషికరం అబద్ధర బక్కునియా రీక్ భాష్య రీ వైశాంధర దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు ధన్యులు అవుతారు. తర్వాత మీ ఇష్టం. చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానించుకుందాం. కీర్తనలు 119:73. ఒక్కటండి, మీరు దేవుని కొరకు భూమి మీద ఏమి త్యాగం చేసినా, చెప్పాను కదండి, ఆత్మ సంబంధమైన ఆత్మ లోపల ఉన్నారు, బయట శరీరం ఉన్నారు. మీరు ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపాలి. దేవుడి కొరకు మీరు ఆత్మపూర్ణులుగా ఆత్మ చేత నడిపింపబడి జయశీలులుగా ఈ లోకంలో జీవించాలి. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మ పరిపూర్ణతలోకి రావాలంటే ఈ శరీరము పరిపూర్ణత చెందాలి. శారీరకంగా ఈరోజు భూమి మీద నువ్వు ఉంటున్నప్పుడే నువ్వు డెసిషన్ అనేది తీసుకోవాలి. దేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేసావో చూడండి. ఇప్పుడు చూస్తున్న ఇల్లు కానీ ఐశ్వర్యం కానీ ఒకప్పుడు నేను వదిలేసి తృణప్రాయంగా పెంటతో సమానంగా ఎంచుకొని వదిలేసి వచ్చింది తిరిగి రివర్స్ రిటర్న్ గిఫ్ట్లో దేవుడు నాకు ఇచ్చేసారు. ఆ రోజు నేను డెసిషన్ తీసుకొని వచ్చేసింది, తిరిగి రిటర్న్ గిఫ్ట్ నాకు వచ్చేసింది. దేవుని నామాన్ని బట్టి నేను ఏం త్యాగం చేశాను. నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన టైంలో నాకు మహా ఎక్కువ వయసు లేదండి. అయితే 23, 24 ఆ వయసులో నేను వచ్చేసాను. అప్పటి నుంచి కూడా నేను నపుంసకరాలుగా, అప్పుడే చిన్నప్పటి నుంచి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మీన్స్ నేను నపుంసకరాలు అయితే నాకు బిడ్డే ఉండదు, అది కాదు. దైవ రాజ్యం నిమిత్తం నేను అంత జాగ్రత్తగా నా జీవితాన్ని కొనసాగించుకున్నాను. నాకు ఒక ఆడబిడ్డ ఉంది కనుక దాని విషయంలో కూడా చాలా పెంచాను జాగ్రత్తగా. కొన్ని అనుభవాల నుంచి మేము వచ్చాం, కాదని నేను అన్ను. కానీ నేను ఏమక్కడ వదిలేసి వచ్చానో అది నేను పొందుకోగలిగాను. రిటర్న్ గిఫ్ట్లు దేవుడు నాకు ఇచ్చేసారు, ఇవ్వలేదని అనడానికి లేదు. ఈరోజు మీకు కొన్ని కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కానీ ఎక్కడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు మనకి నష్టపరిహారం ఇవ్వాలో అంతా మనకి వచ్చేస్తుంది, కాదని నేను అనట్లేదు. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే అండి, మీరు శరీర క్రియల్ని, మీ శరీరం కొన్ని చెప్పొచ్చు, నీకెందుకు, నువ్వు అబద్ధం మానేయాలా, పాపాన్ని మానేయాలా, దేవుడు నువ్వు నమ్మాలా, నువ్వు ఆ దేవుడు కాదు, మనకి చాలా ఉన్నాయి అంటే చూడండి, నీకు తల్లి గర్భంలో ఎవ్వరు పెట్టారు, నీకు ఎముకలు ఎవరు రూపించారు, నువ్వు పిండంగా ఉన్నప్పుడే ఆ యొక్క విచిత్రమైన స్థలాల్లో నువ్వు నిర్మింపబడక మునిపై నిన్ను ఎవరు చూస్తారు, నీ యొక్క దినములను ఎవరు రాశారు? చూసారా, పడిపోయిన పిండాల గురించి ఈరోజు ఎందుకు చెప్పానంటే అవి ఉన్నారండి, అవి ఉన్నాయి. ఆ పడిపోయిన పిండాలు ఎదిగి ఆ యేసయ్య దగ్గర ఆడుకోవడం చూపించారు నాకు. ఎంత అద్భుతం చూసారా. ఇవేవి అబద్ధాలు కాదు, కహానీలు కాదండి. మీరు కహానీలు నిజం అనుకొని, అబద్ధాలు నిజం అనుకొని, నిజాలు అబద్ధాలు అనుకున్నారే అనుకోండి, చాలా భయంకరం. ఫ్యూచర్ అంత బాగోదు. నేను అందుకు చెప్తున్నాను, సరదాగా ఆషామాషిగా ఉబుసిపోక, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా చేయాల్సిన అన్నీ కట్టిపెట్టి దేవుడి సన్నిధిలో నిలబడి కొన్ని గంటలు కనిపెట్టి ఏం మాట్లాడమంటారు, ఏం చెప్పమంటారు, ఏది ఎవరికి అవసరం, ఇవన్నీ దేవుడి దగ్గర పొందుకొని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. కొన్ని గంటలు, కొన్ని రోజులు, ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఎందుకో తెలుసా? మీ ఆత్మలు ఏవి కూడా నశించిపోకూడదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తని నువ్వు తెలుసుకోవాలి. ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, అప్పగించుకోవాలి. ఈ శరీర సంబంధమైన జీవితం అనేది ఆత్మ సంబంధమైన జీవితంలోకి మార్చబడాలి. జీవింపచేసే ఆత్మ అయిన యేసు ప్రభువును నువ్వు అంగీకరించగలగాలి.
నీ యొక్క శరీరంలో నరాలు ఎముకల్లోకి ఈ యొక్క వాక్యం అనేది వెళ్ళగలగాలి, శుద్ధి చేయగలగాలి. వైశ్య అందరా చూడండి, ఇంకేంటి అంటే నేను చెప్పేది బాగా అర్థం చేసుకున్నారా? ఇంకా ఇది ఉందండి, కంటిన్యూషన్ ఉంది. ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆపమంటున్నారు, నేను ఆపుతున్నాను. చాలా విషయాలు చెప్పడానికి నేను వచ్చానండి. యాక్చువల్గా ఈరోజు మెసేజ్ ఒక 2 గంటలు ఉంటుంది అనుకున్నాను, బట్ ఎందుకో మరి ఆపమంటున్నారు. ఇక్కడ ఆపుతున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఏ దేవుడు మిమ్మల్ని పుట్టించారు? నీ తల్లి గర్భంలో నిన్నెవరు రూపించారు? ఈరోజు లోకమంతా ఒకటైపోయి నువ్వు ఒక్కరితో ఒకటైపోయినా ఒకవైపోయిన నష్టం ఏమీ లేదు. ఖచ్చితంగా దేవుడు ఎట్టి రీతిగా నేను నడిపించాలో ముందు నువ్వు దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకో. లేకపోతే నీ వైశ్య అందరా అంతము బాగుండదండి. భయంకరమైన అగ్నిలోకి వెళ్ళిపోతాం. నీ తల్లి గర్భంలో అంత జాగ్రత్తగా నీకు ఎముకలు ఏర్పాటు చేసి, నీకు అవయవాలన్నీ ఏర్పాటు చేసి, అంతరింద్రియాలన్నీ చేసి, ఒక మంచి మనిషిగా నిన్ను రూపించి, నీ తల్లి గర్భంలోనే నీకు జీవం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, భూమి మీద నిన్ను నడిపిస్తూ, ఇంకా భూమి మీద కావలసిన మనుషులకు కావలసినదంతా కూడా ఏర్పాటు చేసిన దేవుణ్ణి నువ్వు ఈ రోజే గుర్తించకపోతే, ఆ యొక్క భయంకరమైన దుర్దినాల్లో దేవుడు నిన్నెందుకు గుర్తించాలి? ఉన్నాయండి, దుర్దినాలు లేకుండా ఉండవు. ఇప్పుడు చనిపోయిన అందరూ చనిపోయినట్టు కాదు. ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసం అనేది మనం భూమి మీదే చేయాలండి. చూసారా, మనం భూమి మీదే చేయాలి ఆత్మ సంబంధమైన అభ్యాసం అనేది. ఒక్కసారి చూడండి, కీర్తన 119:73. అఫ్కోర్స్ నేను ఇంకా ఆపేస్తున్నానండి ఇప్పట్లో. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఇది కంటిన్యూషన్ ఉంటుంది. మళ్ళీ ఇదే మనం కొన్ని క్లాసెస్ కింద డివైడ్ చేసుకొని చెప్పుకుందాం. బాగా అర్థం చేసుకోండి. నీ సృష్టికర్తని నీ బాల్య దినములందే నీవు స్మరణ చేసుకో అని బైబిల్లో ఒక మాట ఉంది. నీ సృష్టికర్తని చూడండి, యవ్వనం గతించిపోతుంది, బాల్య దశ గతించిపోతుంది, వృద్ధాప్యము గతించిపోతుంది. కానీ నీవు చేసిన ప్రతి క్రియ, అది మంచిదైనా చెడ్డదైనా, ప్రతి దానికి కూడా నువ్వు తీర్పులోకి రావాల్సి ఉంటుంది. వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, నీవు బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. నీవు ఏది దేవుడు అనుకుంటున్నావు? నీ తల్లి గర్భంలో నేనెవరు రూపించారో నువ్వు అది గుర్తించట్లేదా? దేన్ని దేవుడు అనుకుంటున్నావు? బాగా అర్థం చేసుకో, బాగా అర్థం చేసుకో. నేను ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు నాకు చూపించారు, శరీర సంబంధమైన విషయాల్లో అభ్యాసం ఇచ్చారు. సో రెండింటికి బేరీ చేసి చెప్పడానికి అనుసంధానకర్తగా ఇక్కడ నియమించారు. ఉత్తినే కాదండి, మీరు నశించిపోకూడదని, భయంకరమైన అగ్నిలోకి మీరు వెళ్ళిపోకూడదని. ఇవి మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాటలే కానీ ఏదో మిమ్మల్ని దూషించి ద్వేషించే ఉద్దేశం నాకు ఏమాత్రం కూడా లేదు. ఇది నా అనుభవాలు కనుక నేను చెప్పకుండా ఉండలేను, అది నా బాధ్యత కూడా. చూడండి, కనుక నీ సృష్టికర్తని స్మరణ చేసుకో. నీ తల్లి గర్భంలో ఎవరు నేను రూపించారు? ఎవరు ఇప్పుడు నేను నడిపిస్తున్నారు? ఎవరు నీ విషయంలో బాధ్యత తీసుకుంటున్నారు? ఆ దేవుడు నువ్వు గుర్తించవా? ఆ దేవుడు నువ్వు గుర్తించవా? భూమి మీదే నువ్వు పరలోక సంబంధమైన అభ్యాసం చేస్తే అతి పరిశుద్ధుడైన దైవ సన్నిధికి ఒక రోజు నువ్వు వెళ్తావు. నువ్వు భూమి మీదే దేవుడిని గుర్తించలేని అజ్ఞాన దర్శనంలో ఉంటే దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు? దుష్టులు, దురాత్మలు, దుర్మార్గులు ఉండే ఆ చోటుకి, ఆ భయంకరమైన అగ్నిలోకి వెళ్ళిపోతావు. మరి అతి పరిశుద్ధుడైన దైవ సన్నిధికి ఆ పరిశుద్ధత ఏమాత్రం నీలో లేకుండా, అభ్యాసం నీలో ఏమాత్రం లేకుండా ఎట్లా వెళ్తావు? బాగా అర్థం చేసుకో, బాగా అర్థం చేసుకో. ఇప్పుడే ఇదే అనుకూల సమయం. దేవుడికి నీ హృదయాన్ని అప్పగించుకో. ఒకసారి నీ పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. నువ్వు బయట నువ్వు శరీరం నీకు అమర్చబడింది, లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మకి నీ శరీరం అమర్చబడింది. ఈ శరీరం చనిపోయింది అనుకుంటాం కానీ అది మట్టిలో కలుసు, కానీ ఆత్మ చనిపోదు. అది ఉంటుంది, నీకు అన్నీ గుర్తుంటాయి. బాగా అర్థం చేసుకో, బాగా అర్థం చేసుకో.
అర్థం చేసుకొని నీ జీవితానికి యేసు ప్రభువుకి చేతులకి అప్పగించుకో. భయంకరమైన నరక శిక్ష నుండి తప్పింపబడు. అతి పరిశుద్ధుడైన దైవ సన్నిధిలో ఈ వర్ష అందరూ కనబడడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అనేకమైన హృదయాల్లో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలితము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. స్తుతి వందనాలు ప్రభువా. ఇక మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట వింటున్నారో అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి. నేను ఇవ్వకపోతే రాదునైనా ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీరు సంధించండి, హృదయాలు మెత్తన చేయండి, రాతి గుండెలు తీసివేయండి, మాంసపు గుండెలు దయచేయండి. హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ కృప చూపండి, సహాయం చేయండి. ఆ భయంకరమైన నరక శిక్ష నుండి అనేక మంది తప్పింపబడి అతి పరిశుద్ధమైన స్థలంలో అతి పరిశుద్ధులుగా కనబడడానికి అనేక మందిని సిద్ధపరిచి ఆయుక్తపరచమని, అట్లాంటి అభిషేకం చేత నింపమని యేసు నామంలో కొద్ది విన్నపాలడికి వేడుకొని బ్రతిమలాడుకుని పూజిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.